పుదీనా టొమాటో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి ఇడ్లీ, దోసల్లోకి, టిఫిన్స్‌లోకి బావుంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బావుంటుంది. మీరు వైట్ రైస్‌లో కలుపుకునేలాగైతే తాలింపు పెట్టుకోండి. తాలింపు కావాలా వద్దనేది కంప్లీట్‌గా మీ చాయిస్. టొమాటోలు పెద్దవైతే 2 టొమాటోలు తీసుకోండి. చిన్నవైతే 5 తీసుకోవాలి. 5 పచ్చిమిర్చి, అలానే 2 గుప్పెళ్ళ నిండా పుదీనా తీసుకుని ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని చాప్ చేసుకున్నాను. పుదీనా చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూను జీలకర్ర, అర స్పూను ఆయిలు, 1 ఫుల్ స్పూన్ మినపగుళ్ళు, అలానే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి తాలింపుని పండుగా వేయించండి. ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది మంచి కలర్ వస్తుంది. తాలింపు వేగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే కడాయిలోకి నూనె యాడ్ చేయకుండా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, చిన్న గోలికాయ సైజులో ఉన్న చింతపండు వేసి మగ్గనివ్వండి బాగా. ఎప్పటి వరకు టొమాటో మగ్గాలి అంటే టొమాటో పైన ఉన్న స్కిన్ అంతా కంప్లీట్గా ఊడిపోయేంత వరకు టొమాటోని మగ్గనించి అప్పుడు 2 గుప్పెల పుదీనా కూడా వేసి ఒక్కసారి కలపండి. టొమాటోలో ఉన్న వాటర్కి పుదీనా అంతా పీల్చుకొని పెద్దగా ఉన్న ఆకులు అంటే 2 గుప్పెల పుదీనా అనుకుంటాం కానీ చాలా తక్కువ అయిపోతుంది. ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఆర్గానిక్ పుదీనా, ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించింది, ఫ్రెష్ పుదీనా, మా అక్క వాళ్ళు ఇచ్చింది ఇది. టొమాటో పుదీనా మగ్గేలోపు 2 వెల్లుల్లి రేకలు తీసుకుని తాలింపు ట్రాన్స్ఫర్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసి 1 ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫైన్ పౌడర్ కింద పట్టుకుని పక్కన పెట్టండి. ఇంతలోపు టొమాటో పుదీనా మగ్గిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ముందుగా పొడి కొట్టుకున్న మిక్సీ జార్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పేస్ట్ కింద కానీ బరగ్గా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఫైన్ పేస్ట్ కింద రెడీ చేశాను. టిఫిన్స్లో కాదు కాబట్టి రైస్లోకి కాబట్టి నేను తాలింపు పెట్టాను. తాలింపుకి శనగపప్పు, ఆవాలు మాత్రమే యూస్ చేశాను. పుదీనా టొమాటో పచ్చడి అనేది రెడీ టు సర్వ్. డైజెస్టివ్ సిస్టమ్ని క్లెన్స్ చేయడానికి పుదీనా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. పుదీనా ఆకుని మీరు మౌత్ ఫ్రెషనర్ కింద కూడా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేసి మీ సజెషన్స్ మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.